అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఏప్రిల్ 1వ తారీఖు మంగళవారం రోజున ధనుసు రాశి వారికి మధ్యాహ్నం 2:27 తర్వాత ఒక ఫోన్ కాల్ వల్ల జరిగే తెలిసి ఎగిరి గంతేస్తారు. ధనుసు రాశి వారికి పట్టినటువంటి అదృష్టం ఇంకెవరికి పట్టదేమో. అయితే ధనుసు రాశి వారి యొక్క ఎక్కడున్న వీడియోని అయితే తప్పకుండా చూడండి. అలానే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ధనుసు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనుసు రాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి. ఇక ఈ రాశి వారికి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక ధనుసు రాశి వారికి అద్భుతమైనటువంటి గోచారం నడుస్తుంది. గోచార ఫలితాలు చాలా బాగున్నాయి ధనుసు రాశి వారికి. అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అద్భుతమైనటువంటి గోచార ఫలితాలతో పాటుగా కుటుంబంలోనూ కూడా వీరికి ఇదివరకు ఎవరైతే సహకరించలేదో, అంటే కుటుంబంలో వీరు ఏదైనా పనిని చేస్తా అంటే అడ్డుకోవడం కానీ, వీరికి మద్దతుగా ఉండకపోవడం కానీ, అలానే ఎప్పుడు చూసినా ఏదో ఒక రకమైనటువంటి గొడవ, కుటుంబంలో ప్రశాంతత లేకపోవడం ఇదివరకు ఏదైనా అనుభవించారు. అంతేకాకుండా ధనుసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వ్యాపారస్తులైతే కనుక వ్యాపారంలో ఇదివరకు లాభాలు లేకుండా పోవడం, నష్టాన్ని చూడడం, అలానే ఉద్యోగస్తులకి కూడా ఆఫీసులో ఎప్పుడు ఏదో ఒక సమస్య, ఏదో ఒక అవమానం, పై అధికారులు వారిపైన అరవటం వంటివి ఇదివరకు జరిగినప్పటికీ కూడా ఇప్పుడు ఆ సమస్య ఉండదు అని గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా ఇప్పటి నుండి వారికి ఎలాంటి సమస్య కూడా ఉండదు. ఎందుకంటే వీరి జాతకంలో నుండి శని తొలగిపోయి ఇక వీరికి అదృష్టం అనేది వరించింది. గురువు బలం అధికంగా ఉంటుంది. తద్వారా ఇప్పుడు ధనుసు రాశి వారు మట్టి ముట్టినా సరే బంగారంగా మారుతుంది. అంతేకాదు ఇదివరకు ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి. రాజ్యం ఏలే అవకాశం అయితే వచ్చేసిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి మునుపటి కంటే కూడా చాలా బాగా ఉంటుంది. వ్యాపారస్తులకి అయినా కానీ, ఉద్యోగాల చేస్తులకైనా కానీ ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం, పై అధికారుల చేత ప్రశంసలు అందుకోవడం, అదేవిధంగా ఆఫీసులో కొలీగ్స్తో కలిసి కలిసికట్టుగా పనిచేయడం, ఇలాంటివి వీరికి వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదృష్ట యోగం అధికంగా ఉందన్నది వలన నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలనుకున్నటువంటి వారు నిస్సందేహంగా వ్యాపారాన్ని మొదలుపెట్టవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి. విద్యార్థులకి కూడా మునుపటి కంటే కూడా ఎక్కువగా విద్యా ఫలితాలు బాగుంటాయి. అంతేకాకుండా విద్యార్థులకి కూడా బాగా రాణిస్తారు, విద్యారంగంలో బాగా రాణిస్తారు. పోటీ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణతను అధికంగా పొందుతారు. ఇలా 1, 2 కాదు, వీరికి అదృష్టదాయకమైనటువంటి జీవితం ఎక్కువగా ఉంది. అయితే వీరికి ఒక ఫోన్ కాల్ వల్ల చాలా సంతోషకరమైనటువంటి వార్త వింటారు. అసలు ఆ ఫోన్ కాల్ ఏమిటి అంటే కనుక మధ్యాహ్నం తర్వాత ధనుసు రాశి వారికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. హఠాత్తుగా ఒకరు మిమ్మల్ని కాదనుకొని వెళ్ళినటువంటి వ్యక్తులు మీకు ఫోన్ కాల్ చేసి మళ్ళీ మిమ్మల్ని మీ స్నేహాన్ని కావాలని వేడుకుంటారు. అందువల్ల మీకు చాలా సంతోషంగా ఉంటారు. అంతేకాదు ఇక మీరు ఏదైతే ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఉన్నారో, ఉద్యోగపరంగా ప్రయత్నం ఏదైతే చేసి ఉన్నారో అది మీకు ఖచ్చితంగా ఆ ప్రయత్నం అయితే కలిసి వస్తుంది. ఆ గుడ్ న్యూస్ కూడా మధ్యాహ్నం తర్వాత ఫోన్ కాల్లో వస్తుంది. తద్వారా మీరు ఆ ఫోన్ కాల్ వల్ల చాలా సంతోషంగా ఉంటారు. ఇక మీకు ఇదివరకు ఉండే సమస్యలు ఉండవు. ఇప్పటి వరకు మీరు ఎంత కష్టపడినా ప్రతిఫలం లేకపోగా ఇక అప్పులు కూడా చేయాల్సి వచ్చినటువంటి సమయ సందర్భాలు కూడా తొలగిపోతాయి. సంతోషం వస్తుంది. ఇదివరకు సంతోషం అనేది మీ జీవితంలో లేకపోవడం, బాధలు, దుఃఖాలు, కన్నీళ్ళు, ఆర్థిక సమస్యలు ఇవే అధికంగా ఉండడం, అవన్నీ కూడా ఇప్పటి నుండి తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఇక కుటుంబం మీకు పూర్తి మద్దతునిస్తుంది. అంటే మీరు ఏదైనా చేయాలన్నా, ఏదైనా సపోర్ట్గా నిలబడాలన్నా కానీ కుటుంబ సభ్యులు
ముఖ్యంగా ఈ భాగస్వామి కూడా ఖచ్చితంగా మీతో చాలా సంతోషంగా ఉంటుంది. మీ జీవితంలో ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి. అలానే మీ భాగస్వామి యొక్క బాగుంటుంది. మీ దేవాలయాలు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అదేవిధంగా దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు. ఈ సమయంలో మీరు చేయాల్సినటువంటి దేవతారాధన వచ్చేసి పరమేశ్వరుడిని తప్పకుండా పూజించండి. పరమేశ్వరుడు ఒక అనుగ్రహం ఉంటే కనుక మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, లేదా ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోయి ఆర్థికంగా మీరు, అలానే మీకు అదృష్టపరంగాను బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ధనుసు రాశి వారికి ఖచ్చితంగా చాలా బాగా కలిసి రాబోతుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోయి చేతి నిండా డబ్బు ఉంటుంది. ఇదివరకు అప్పు తీసుకొని కట్టలేము అన్నటువంటి ఏదైతే సమస్య ఉందో, ఆ అప్పులు కట్టలేక బాధపడినటువంటి వారు కూడా ఇకపైన అప్పును తీసి అప్పునిచ్చే స్థాయికి ఎదుగుతారు. ఇక మీకు మట్టి ముట్టిన బంగారం అవుతుంది. ఏది ముట్టినా సరే కలిసి వస్తుంది. అన్ని రకాలుగా కూడా చాలా బాగుంటారు అని చెప్పుకోవచ్చు. ఇలా ధనుసు రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి యోగం ఉంది. ఈ రాశి వారికి ఈ సమయంలో అధికంగా కలిసి వస్తుంది కూడా. ధనుసు రాశి వారికి అదృష్ట యోగం అధికంగా ఉంది. ఇక ఈ సమయంలో మీకు సమాజంలో కూడా మంచి పేరు, ప్రతిష్ట, కీర్తి లభించడం జరుగుతాయి. మునుపటి కంటే కూడా ఎక్కువగా సమాజంలో మంచి పేరు, ప్రతిష్ట, కీర్తి లభించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, ఐశ్వర్యం ఉంటుంది. ఇక మీకు అన్ని విధాలుగా చాలా బాగుంది. అలానే ధనుసు రాశి వారు మూగజీవులకి ఆహారం పెట్టడం కానీ, లేదా ఎవరైనా పేదల వారిని, ఆకలితో ఉన్న వారిని ఆదుకోవడం కానీ చేయాలి. ఇలా చేయడం వల్ల మీ కష్టాల నుంచి ఖచ్చితంగా తొలగిపోతాయి. అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది. కుటుంబ పరంగా చాలా అద్భుతమైనటువంటి యోగం ఉంటుంది ఈ రాశి వారికి. ఇక ధనుసు రాశి వారికి ఖచ్చితంగా ఫోన్ కాల్ వచ్చేటువంటి సమాచారం వలన చాలా సంతోషంగా ఉంటారు. ఫోన్ కాల్ వల్ల వీరికి అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. అన్ని విధాలుగా కూడా చాలా సంతోషిస్తారు. ఆస్తి విషయాల్లో కావచ్చు, విద్యా విషయాలలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, అవి ఏవైనా సరే ఫోన్ కాల్లో వస్తాయి. మధ్యాహ్నం తర్వాత మాత్రమే వస్తుంది. ఇక కానీ మీరు ఎవరి విషయంలోకి వెళ్ళకూడదు, ఎవరి విషయంలో జోక్యం చేసుకోకూడదు. ఎందుకంటే మీరు మీ పనిపైన శ్రద్ధను పెట్టాలి. మీ సమయాన్ని అసలు వృధా చేయకూడదు. మీ సమయాన్ని వృధా చేయకుండా కష్టపడాలి. అప్పుడే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఉంటుంది. అలానే మీరు నూతన స్నేహం వైపు మొగ్గు చూపి మీ సమయాన్ని వృధా చేసుకుంటే ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. కనుక మీరు ఎవరి సమస్యల్లోకి వెళ్ళకూడదు. ఎవరైనా వారికి గొడవలు ఉన్నాయని, వారికి హెల్ప్ చేయమని, వారి తరపున వచ్చి మాట్లాడమని మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు అసలు వెళ్ళకూడదు. మీరు చాలా జాలి, దయ గుణం కలిగినటువంటి వ్యక్తులు. అందువల్ల మీకు మిమ్మల్ని ఏమైనా హెల్ప్ అడగగానే వెంటనే వెళ్ళి చేస్తారు. అది కూడా మీకు చాలా సమస్యలు తెచ్చిపెట్టే ఉంటుంది. ఇతరుల విషయంలో వెళ్ళడం వల్ల వారు బాగానే ఉంటారు. మధ్యలో వెళ్ళిన మిమ్మల్ని మాత్రం ఇరికించడం, మీతో గొడవలు పడటం, ఆ సమస్య వచ్చి మీకు చెప్పుకోవటం, లేదా డబ్బులు ఇప్పించే విషయంలో కూడా మధ్యవర్తిగా మీరు ఉండకూడదు. ఇలాంటి వాటిలోకి మీరు దూరంగా ఉండాలి. మీ పనిని మీరు చేసుకుంటూ ఉండాలి. సమయాన్ని వృధా చేయకుండా మీ పనిని చేసుకోండి. అప్పుడే ఖచ్చితంగా మీకు విజయం అనేది ఉంటుంది. సమయం చాలా ముఖ్యం కనుక ఎక్కడ కూడా సమయాన్ని వృధా చేయకుండా మీ పనిపైన శ్రద్ధను పెట్టి మీరు అంకిత భావంతో పనిచేయండి. తప్పకుండా కలిసి వస్తుంది. ఇక ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుందో, ధనుసు రాశి వారికి ఎలా ఉందో పూర్తిగా తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఆర్థిక పరంగా వ్యాపారం అభివృద్ధి చెందడం, ఊహించని ధన లాభం కలగడం, ఇలాంటివి ఎన్నో మంచి ఫలితాలు అయితే ధనుసు రాశి వారు చూస్తారని చెప్పుకోవచ్చు. ఇది ఇలా ఉండగా ఈ 2025 ఏప్రిల్ నెలలో అయితే అనేక గ్రహ నక్షత్రాలు రాశి సంచారం చేయబోతున్నాయి. ఈ నెలలో మొత్తం 4 గ్రహాల వాటి స్థానాల్లో మార్పులు చేసుకోబోతున్నాయి. ఇక ఈ ఏప్రిల్ నెలలో 4 గ్రహాల యొక్క సంచార గమనాన్ని పరిశీలించినట్లయితే కనుక శని భగవానుడు ఈ రాశికి 5వ ఇంటిలో సంచరిస్తున్నాడు. అలాగే 6వ ఇంటిలో ఈ రాశిలో రాహు సంచరిస్తున్నాడు. అలాగే 12వ ఇంటిలో కేతువు సంచరిస్తున్నాడు.
అదే విధంగా 7వ ఇంటిలో గురువు సంచరిస్తున్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.